ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 560 సర్పంచ్ స్థానాలకు గాను 31 స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి. ఇక 5988 వార్డులకు గాను 754 వార్డులను ఏకగ్రీవమయ్యాయి. ఇక దీంతో మిగిలినటువంటి సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నము 1 గంట వరకు అయితే ఈ యొక్క ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తును అయితే జిల్లా యంత్రాంగము ఏర్పాటు చేసింది. అయితే ఈ యొక్క ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఇక్కడ ఓటు వినియోగించుకున్నందుకు వచ్చే ఓటర్లకు అన్ని విధాల ఏర్పాట్లను అయితే చేసింది జిల్లా యంత్రాంగము. అయితే ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా అయితే ఇక్కడ అధికారులను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే 560 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 5998 వార్డులలో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సర్పంచ్ 31 స్థానాలు అయితే ఏకగ్రీవంగా అయ్యాయి. 754 వార్డు మెంబర్ స్థానాలు కూడా ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే 10 మండలాల్లో 243 గ్రామ పంచాయతీలు అలాగే 2164 వార్డులలో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. అయితే 14 సర్పంచ్ స్థానాలు 222 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 229 సర్పంచ్ స్థానాలు 649 మంది ఈ యొక్క వార్డు మెంబరు అభ్యర్థులైతే ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లా చూసుకున్నట్టయితే 9 మండలాలలో 149 గ్రామ పంచాయతీలు అలాగే 1290 వార్డులలో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తంలో 254 వార్డులు కూడా ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. 7 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగతా 142 గ్రామ పంచాయతీ అలాగే 541 మంది ఏదైతే వార్డు మెంబర్స్ ఉంటారో వారు ఏకగ్రీవమైనటువంటి అయితే అభ్యర్థులు కొనసాగుతున్నారు. అయితే సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే 10 మండలాల్లో ఈ యొక్క 182 గ్రామ పంచాయతీలు 1644 వార్డులలో ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మిగతా 171 సర్పంచ్ స్థానాలు బరిలో ఉన్నారు. 694 మంది ఏదైతే ఈ యొక్క వార్డు మెంబర్స్ అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ యొక్క పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ యొక్క కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజే ఈ యొక్క ఎన్నికలు ఏవైతే జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కూడా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ప్రారంభం కానుంది. అయితే మొదటగా వార్డు మెంబర్స్ ఏదైతే ఉన్నారో వార్డు మెంబర్ కౌంటింగ్ మొదలవుతుంది. వారు అయిపోయిన పిదప వెంటనే సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. సాయంత్రం లోపే ఈ యొక్క ఎవరైతే ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే జిల్లా ఎస్పీ కావచ్చు జిల్లా ఎన్నికల అధికారి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఓట్లు వినియోగించుకున్నటువంటి వచ్చేటటువంటి ఓటర్లకు అన్ని విధాల సౌకర్యాలు అయితే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రాము, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి మెదక్ జిల్లా.